బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సొంతగడ్డపై ఇంగ్లాండ్లో జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1తో చేజిక్కించుకుంది. రాజ్కోట్లో చేజారిన పూణేలో మాత్రం భారత్ పట్టు వదల్లేదు. శుక్రవారం పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ వేదికగా ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన పోరులో టీమిండియా 15 పరుగుల తేడాతో చేయబేరి ముగించింది. భారత్ నిర్దేశించిన 182 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్ లక్ష్యానికి చేరువగా వచ్చినప్పటికీ 19.4 ఓవర్లలో 166కే పరిమితమైంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ హార్దిక్ పాండ్యా 53, శివం దూబే 53, రింకు సింగ్ 30 పరుగులతో రాణించడంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. దూబేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సొంతగడ్డపై ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్కు భారత్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1తో చేజిక్కించుకుంది. రాజ్కోట్లో చేజారిన పూణేలో మాత్రం భారత్ పట్టు వదల్లేదు. శుక్రవారం పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ వేదికగా ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన పోరులో టీమిండియా 15 పరుగుల తేడాతో చేబేరి మోగించింది. భారత్ నిర్దేశించిన 182 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్ లక్ష్యానికి చేరువగా వచ్చినప్పటికీ 19.4 ఓవర్లలో 166కే పరిమితమైంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ హార్దిక్ పాండ్యా 53, శివం దూబే 53, రింకు సింగ్ 30 పరుగులతో రాణించడంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. దూబేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.